ఒక్కొక్కడికి సరస్వతీ కటాక్షం కావాలి. పిల్లవాడు వృద్ధిలోకి రావాలనుకున్నారు అనుకోండి, మీరు రేపు పొద్దున మీ అబ్బాయికి అక్షరాభ్యాసం చేస్తారు. నేను ఒక్క మాట పరమసత్యం చెప్తున్నాను. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్ష మధురి ధురీణా పణితయః అది కదా కాలే మాత కదయ కలిత లక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా అని శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చేసిన 2 శ్లోకాలు మీ పిల్లలకి నేర్పి ప్రతిరోజు సాయంకాలం త్రిపుర సుందరమ్మ వారి గుళ్ళో నువ్వు ప్రదక్షిణం చేసి శంకరాచార్యుల వారి దగ్గర నిలబడి ఈ 2 శ్లోకాలు చెప్పి వస్తుండు అని చెప్పండి. మీ పిల్లవాడు ఒకనాడు ఈ భారతదేశంలో వారి దర్శనం చెయ్యడమే అదృష్టం అనుకునేటటువంటి ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అవ్వచ్చు, లేదా ఒక జగదీష్ చంద్రబోస్ అవ్వచ్చు, లేదా ఒక గొప్ప వేద పండితులు అవ్వచ్చు, లేదా ఒక ఆదిశంకరులే అవ్వచ్చు, లేదా పొద్దున్న వచ్చిన ఒక కృష్ణావధానులు గారు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ శక్తి శంకరాచార్యుల వారి కృప వల్ల వస్తుంది. అందుకని జగద్గురువుల ముందు నిలబడి చెయ్యవలసిన స్తోత్రం ఆ సరస్వతీ కటాక్షానికి ఎంత గొప్ప శ్లోకం ఇచ్చారండి. బంగారు పాత్ర పట్టుకెళ్లి అమ్మవారి పాదాల కింద పెట్టి నీళ్లు పోసి తన కుడి చేత్తో పాదాలు కడిగితే అమ్మ పాదములకు ఉన్న లత్తుక నీటిలో కరిగితే పాత్ర తీసి పక్కన పెట్టి ఎడం చేతి ఉద్ధరినితో ఆ నీళ్లు కుడి చేతిలో పోసుకుని ఇలా నోట్లో పోసుకుంటే పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం మానసికంగా ఎలా కడగాలో నేర్పారు శంకరాచార్య వారు. ప్రకృత్యామూకానామపి చ కవితా కారణతయా సహజంగా మూగివాడమ్మా మహాకవి అయిపోతాడు అలా కాని చదివితే. ఈ 2 శ్లోకాలు శంకరుల ముందు చదివించండి మీ పిల్లలతోటి. శంకరుల దేవాలయం ఈశ్వరానుగ్రహంగా రెడ్డి గారి యొక్క అదృష్ట విశేషం చేత వారి పూర్వపుణ్య విశేషం చేత ఈశ్వరుడు వారిని ఎంచుకున్నారు, వారు నిర్మించారు. దాన్ని మనం ఉపయోగించుకోకపోతే అది నిరుపయోగం అయిపోతుంది. మందు అక్కడుంది, జబ్బు ఇక్కడుంది, ఆ మందు పుచ్చుకోవట్లేదు, జబ్బు ఎందుకు తగ్గుతుంది? మీ పిల్లల్ని ప్రతిరోజు పంపించి సౌందర్య లహరిలో తప్పులు లేకుండా ఆ 2 శ్లోకాలు చదివించడం నేర్పించండి. అమ్మలు చక్కగా వచ్చి కూర్చుని అన్నపూర్ణాష్టకం చేసుకోండి, మగవాళ్ళు వచ్చి కూర్చుని కనకధారా స్తోత్రం చేసుకోండి. మీ ఇల్లు ఎంత వైభవంగా ఉంటాయో, ఎన్ని కోరికలు తీరుతాయో, జగద్గురువులు ఇక్కడికి వచ్చి కూర్చున్నందుకు ఎంత ఫలితం వస్తుందో. అక్కడికి వచ్చి కూర్చుని రోజు రత్నైకల్పితమానసం హిమజలై స్నానం చ దివ్యాంబరం ఒక ఎక్సర్సైజ్ చేస్తుండండి. శంకర మీరే మాకు నేర్పాలి అని కూర్చుని మానస పూజ చేయడం అలవాటు చేసుకోండి. అలా మీరు తిరుపతి వెళ్ళిపోవచ్చు, శ్రీశైలం వెళ్ళిపోవచ్చు, వారణాసి వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. శంకరాచార్యుల వారు తీసుకెళ్ళిపోతారు. అలా మీకు అలవాటు అయిపోతే మీ జన్మ ధన్యం అయిపోతుంది. ఇన్ని స్తోత్రాలు మనకిచ్చి మనని ఉద్ధరించిన మహానుభావుడు శంకర భగవత్పాదులు. చాలు. వైశాఖ శుక్ల పంచమి వంటి మహోత్కృష్టమైన రోజున స్వామి గురించి 4 మాటలు చెప్పుకునే అదృష్టం నాకు లభించినందుకు ఇది ఈశ్వరుడు యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణంగా భావిస్తూ స్వామి పాదార విందములకు సాంజలి బంధకంగా శిరసు తాటించి నమస్కరిస్తూ వీడెంతటి వాడు, వీడొక మాట చెప్తే దానికి ఎందుకు ఇవ్వాలి ప్రాధాన్యత, వీడికి ఏం తెలుసు అని అధిక్షేపించకుండా ఆనాడెప్పుడో నేను ఒక్కసారి సౌందర్యలహరి చెప్తూ మాట అంటే దానికి అంత గౌరవం ఇచ్చి అంత కష్టపడి దేవాలయాన్ని నిర్మించినటువంటి రెడ్డి గారి దంపతులకి వారి కుటుంబానికి, అలాగే పొద్దున్న పల్లకీ సేవలో అయ్యా చొక్కాలు విప్పి వస్తే మంచిదండి అని నేను మాట అంటే వీడికి ఏం తెలుసని వీడి ఇలా చెప్పడం అని అనకుండా నా ఎందున్న ప్రేమ చేత నిజంగా వాళ్ళకి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. ఎంతమంది పురుషులు మహానుభావులు అందరూ చొక్కాలు తీసేసి ఉత్తరీయాలు వేసుకుని పల్లకీ మోశారు. ఒక వ్యక్తి మాట యందు మీరంత నమ్మకం పెట్టుకున్నారంటే అది నా గొప్ప కాదు, మీ హృదయ వైశాల్యం, మీకున్న సంస్కార బలం. అంత గొప్పగా మీ అందరూ పొద్దున్న పల్లకీ సేవ చేశారు. ఎందరు తల్లులో జయ జయశంకర హర హర శంకర అంటూ వచ్చారు. అందుకని నా యందు మీ అందరూ చూపించినటువంటి అపారమైన ప్రేమకి మీ అందరికీ నా కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యనిర్వాహక వర్గం వారికి ప్రత్యేకించి నేను మా గోపాలకృష్ణ గారికి కానీ కృతజ్ఞతలు చెప్పకపోతే దొరగారికి అసలు చెప్పను. ఎందుకంటే దొరగారికి నేను చెప్పడానికి నాకు వాక్కులు చాలవు. మా గోపాలకృష్ణ గారికి కోటేశ్వరరావుకి చెమటడుతుందేమో ఇటో ఫ్యాను అటో ఫ్యాను అయినా చెమటడితే మళ్ళీ ఎలక్ట్రాల్ ప్యాకెట్లు ఎట్టుకుని పాపం పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసి మీకు ఎందుకంటే అంత చెమటలెట్టే, మీ లాల్చి ఎందుకంటే అంత తడిసిపోయింది. ఎంత ప్రేమ అండి మహానుభావుడికి. నేను వచ్చే వరకు ఆ కోనేటి పక్కన నించుని నేనేదో ఆలస్యం అయితే దిగి గబగబా నన్ను పట్టుకు పరిగెత్తుకొచ్చి ఎందుకంత ప్రేమించాలి, వస్తాళ్లే అనుకోవచ్చు కదా. అంత ప్రేమ నిజంగా మహానుభావుడు గోపాలకృష్ణ గారు నా ఎందుకు చూపిస్తారో నాకు అర్థం కాదు. వారికి పేరు పేరున మీ అందరికీ నా శుభాభినందనలు కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ
ఏమీ చేతకాని నేను చెప్పినా ఇంత భక్తి శ్రద్ధలతో విన్న మీకు ఈశ్వరుని యొక్క అనుగ్రహంగా శంకర భగవత్పాదుల యొక్క అపారమైన కృపా విశేషములు లభించాలని ఆదిశంకరుల పాదములు పట్టి ప్రార్థన చేస్తూ రెడ్డి గారు మాట్లాడేసిన తరువాత మనం ఇవాళ అందులో వైశాఖ శుక్ల పంచమి మహోత్కృష్టమైన రోజు కనుక నేను మంగళం చెప్పేస్తాను. రెడ్డి గారు మాట్లాడతా. ఆవిడ కట్టుకునే బట్ట ఎలా ఉంటుందంటేట, ఓ పళ్ళెంలో సింధూరం తీసుకొచ్చి ఉఫ్ అని ఊదాడు అనుకోండి బలం ఉన్నవాడు, గాలిలో ఆ సింధూరం ఇలా లేచి వెడుతున్నప్పుడు ఎలా ఉంటుందో ఆమె కట్టుకునేటటువంటి బట్ట అంత అందంగా, అంత కోమలంగా, అంత మెత్తగా, అటువంటి రంగుతో ఉంటుందిట. అరుణాం కరుణా తరంగితాక్షీం కదా, అంత మెత్తటి బట్ట, అంత ఎర్రటి బట్ట, బంగారు అంచుతో ఉన్నది కట్టుకుని, ఆ బట్ట మీద కట్టుకున్న నల్లటి రవికెకిట బంగారు తీగలతో ముత్యములు వజ్రములు పొదగబడి ఉంటాయిట. అటువంటి రవిక వేసుకుంటుందట. నీలంకంచు కమర్పయామి గిరిశ ప్రాణ ప్రియే సుందరి ముక్తారత్న విచిత్ర హేమ రచనాచారు ప్రభాభాస్వరం. ఆ ముత్యాలంటే ఆవిడికి ఆ సంతోషం ఏమిటో, ఎక్కడ చూసినా ముఖ్యం ఉండాలి. చెంచెచ్చం పకనాసికాగ్రవిల సన్ముక్తామణీరంజితాం, ముక్కు చివర ముత్యం, రవికకి ముత్యాలు, అన్ని అలంకరింపబడిన వస్త్రాన్ని ధరిస్తుంది. మంచిదేనండి మీరు చెప్పారు, శంకరాచార్యులు వారు చెప్పింది అన్నారు, దివ్యాంబరాలంకృతాం అన్నారు, మేము ఎక్కడ తేము అంటే మా జీవితంలో మేము ఎప్పుడూ ఆవిడికి వస్త్రాలంకార సేవ చేయలేమా అంటే, ఆవిడ గొప్పతనం ఎక్కడుందంటే, ఇటువంటి చీర నువ్వు తేవక్కర్లేదు, మానసికంగా భావన చేసినా ఆవిడ కట్టుకుంటుంది. పుచ్చుకొని వాడు ఇచ్చాడంటే, ఇచ్చాడు కోటేశ్వరరావు ఆ చీరంట, 30 రూపాయలు చీరట్టుకొచ్చి అక్కడ పెట్టినా పరమ సంతోషంగా కట్టుకుంటుంది. కోట్లకి అధిపతి భర్త అయి మామగారు కొన్ని కోట్లు సంపాదించి ఆ ఇంటికి పెద్ద కోడలైనా, ఆ పిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు పుట్టింటి వాళ్ళు పెద్ద ఐశ్వర్యవంతులు కాకపోయినా ఓ 200 రూపాయలు నూలు చీర పెట్టి, అమ్మా చీర కట్టుకుని వెళ్ళమ్మా ఇంట్లోంచి అంటే, నేను 15,000 25,000 చీరలు కట్టుతున్నాను, నేను ఈ చీర ఎందుకు కడతాను అందో. మా అన్నయ్య పెట్టిన చీర, మా నాన్నగారు పెట్టిన చీర అని ఆ 200 రూపాయల చీర కట్టుకుని ఇంటికి వెళ్ళి పరమ సంతోషంతో చూపించుకుంటుంది అందరికీ, మా అన్నయ్య పెట్టాడు, మా నాన్నగారు పెట్టారు. ఆ చీరే ఎక్కువ జాగ్రత్తగా దాచుకుని పవిత్రమైనటువంటి సందర్భాలు వస్తే ఆ చీర కట్టుకుని మా నాన్నగారు పెట్టారు, మా అన్నయ్య పెట్టాడంటే. ఆడపిల్లకి చూడ్డం ఏమొచ్చంటే, పుట్టింటి వారి యొక్క ప్రేమ చూస్తుంది తప్ప అన్ని వేళలా ఐశ్వర్యాన్ని చూడదావిడే. అయినప్పుడు ఆ తల్లి కట్టుకునేది అది అయి ఉండొచ్చు, కానీ మనం ప్రేమతో ఆవిడికి ఒక 100 రూపాయల చీర పట్టుకెళ్ళి ఆనంద భాష్పాలు కారుతూ ఇస్తే, ఎందుకురా నాన్న అని అదే కట్టుకు కనబడుతుంది. కోరిక ఉండాలి కానీ పుచ్చుకుంటుంది. ఎంత కిందకైనా రాగలదు ఆమె, ఎంత గొప్పగానైనా ఉండగలదు. మన ఉపచారమును తీసుకోవడానికి ఎంత కిందకైనా వస్తుంది, రావడం కాదు. అమ్మవారి ఉపాసనకున్న గొప్పతనం ఏమిటో తెలిసి అడిగి మరీ పుచ్చుకుంటుంది. పెద్ద పెద్ద అడిగితే చీలేడేమోనని బాలారూపంలో వచ్చి గాజులు ఇవని గాజులు పుచ్చుకుని వెళ్ళిపోతుంది, పువ్వులు ఇమ్మని అడిగి వెళ్ళిపోతుంది. మనం గుర్తు పట్టాలి కానీ ఏ మంచి పని చేస్తున్నా ఆవిడ వచ్చి అక్కడ నిలబడుతుంది కన్యారూపంలో. సృష్టి బిడ్డలు పుట్టడం అన్నది ఎక్కడ జరుగుతుంది? స్త్రీ ఎందు జరుగుతుంది. ఒక్క మనుష్య ప్రాణి కాదు, లోకంలో ఎక్కడైనా కూడా స్త్రీ ప్రాణి చేస్తుంది. అందుకే పురుష ప్రాణి కన్నా స్త్రీ ప్రాణికి బిడ్డల యందు ఉన్నటువంటి అనురక్తి, ఆ దయ వేరు. నేను ఈ మధ్య కాలంలోనే ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో ఒక అద్భుతమైన విషయం రాశారు. నేను ఆ పుస్తకం చదవగానే చదువుకుంటున్న వాడిని మూసేసి, చదువుకుంటున్న బల్ల మీద పెట్టేసి గబగబా వంటింట్లో ఉన్న మా ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పా, నేను ఎంత అద్భుతమైన విషయం చదివానో. శాస్త్రవేత్తలు విదేశాల్లో ఒక ప్రయోగం చేశారట, ఇది వినని చెప్పి చదివి వినిపించా. ఒక చోట కొన్ని ప్రాణులను తీసుకెళ్ళి, మొట్టమొదట పురుష ప్రాణులను, మగ ప్రాణులను అన్నింటినీ తీసుకెళ్ళి ఒక అగ్ని వలయం, అగ్నిహోత్రంతో చిన్న గోడ లాంటిది కట్టి దాని మధ్యలో ఉంచారు. అంటే వాటికి వేడి తగలకుండా ఉండేటట్టుగా పెట్టి, ఒకవైపు అన్నం, ఒకవైపు నీళ్లు, ఒకవైపు దాని భార్య, ఒకవైపు దాని బిడ్డలు ఉంచారు. ఈ పురుష ప్రాణి ఏం చేసిందంటే కొంతసేపు అలా కూర్చుంది. మరి బయట అగ్నిగోడ ఉందిగా, పొట్టిగా ఉంది మంట వెలుగుతూ, ఇక తెగించేసి ఎంతసేపు ఇక్కడ కూర్చుంటాం, ఇంకా ప్రాణం పోయేటట్టుందని దూకేసి మొదట ఎక్కడికి వెళ్ళిందంటే నీళ్ళ దగ్గరికి వెళ్ళింది. నీళ్లు తాగేశాక లోపల పడేశారు.
కాసేపాకి దూకడం వచ్చిందిగా, ఆహారం దగ్గరికి పోయింది, మళ్ళీ లోపల పడేశారు. కడుపు నిండుగా ఉందిగా, భార్య దగ్గరికి పోయింది, మళ్ళీ లోపల పడేశారు. అప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి స్త్రీ ప్రాణులను తీసుకొచ్చి లోపల పడేశారు. పడేస్తే ప్రాణం పోయేలా అనిపించగానే స్త్రీ ప్రాణి దూకి మొట్టమొదట పిల్లల దగ్గరికి వెళ్ళి, అది అమ్మతనం, అది అమ్మ యొక్క గొప్పతనం. నేను ఎవరిని కించపరచడానికో తక్కువ చేయడానికో ఇది చెప్పట్లా, జరిగిన ప్రయోగాన్ని చెప్తున్నాను. ఒకవేళ నేను సృష్టించానని మీరు అనుకుంటే మా ఇంటికి వస్తే పుస్తకం చూపిస్తాను. కాబట్టి అది సృష్టిలో ఆ భగవతి యొక్క అనుగ్రహం, ఆవిడ దయ అలా ఉంటుంది. సామాన్యంగా అమ్మకే అంత ప్రేమ ఉంటే, పక్షులలో పశువుల్లో ఆ స్త్రీ ప్రాణికి అంత ప్రేమ ఉంటే, ఇన్ని ప్రాణులను లోకములను కన్న తల్లి జగదంబ ప్రేమ ఎలా ఉంటుంది? ఆమె ప్రేమ ఏమని వర్ణిస్తాం? అందుకే ఆ తల్లి ఆమె లోకములనన్నింటినీ సృష్టించాలి.